మంచిది. మరి కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అందరికీ శుభములు, వందనములు తెలియజేయుచున్నాను. అందరికీ వందనాలండి. మంచిది. పోయిన వారం మనం ఏం నేర్చుకున్నాము? లాస్ట్ వీక్ మనము ఏం నేర్చుకున్నాము? యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో ఆ విశ్వాసులు ఉంటారా అన్నది మనము నేర్చుకున్నాము. మనం అనుకున్నది విశ్వాసం కాదు అని, దేవునికి కనబడే విశ్వాసం ఉన్నది అని మనమందరం కూడా గత వారం మనము నేర్చుకున్నాము. ఇక ఈరోజు ఒక అద్భుతమైన సందర్భాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. మనసు పెట్టి మీరందరూ కూడా ఈ మాటలు హృదయములో భద్రపరచుకోవలసిందిగా మనవి చేస్తూ, దేవుని పొలములోని దుష్టులను పెరిగి వెయ్యాలా, పెరగనివ్వాలా అన్నది ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. దుష్టులు అనగానే సమాజంలో నీతిమంతుల కంటే దుష్టులే సమాజంలో ఎక్కువగా మనకు కనబడుతున్నారు. ఇది ఇప్పటి నుంచే కాదండి. నోవాహు గారి కాలంలోనికి మనం వెళ్ళగలిగితే, నోవాహు గారు ఒక్కడే ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనబడుతున్నా, నువ్వు ఒక్కడివే అంటే ఒక నోవాహు గారు ఒక్కడే నీతిమంతుడుగా కనబడితే మరి మిగిలిన వారు అందరు ఎలా ఉన్నారు అన్నప్పుడు దుష్టులుగా ఉన్నారు. అందుకే ఆ నోవాహు గారి కుటుంబము ఓడలోనికి వెళ్ళింది. వాళ్ళందరినీ కూడా దేవుడు జలప్రలయము రప్పించి అందరినీ దేవుడు సంహరించాడు. అలాగే ఇంకాస్త మనం ముందుకు రాగలిగితే, దేవుడు అబ్రహాము గారిని ఏర్పాటు చేసుకొని, అబ్రహాము నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు అబ్రహాము గారితో పాటు లోతు గారు కూడా బయలుదేరతాడు. ఇలా వీళ్ళు ఏమైపోతారంటే చాలా ఆస్తి కలిగిన వారు అయిపోతారు. ఇద్దరు కూడా, ఇటు అబ్రహాము గారు ఇటు లోతు గారు ఎంత ఆస్తిపరులుగా మారతారు అంటే కలిసి నివసించలేనంత ఆస్తిపరులుగా మారతారు. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు మధ్య గొడవ జరగటం, కలహం పుట్టడం, ఆ తర్వాత అక్కడి నుంచి వేరైపోతారు. లోతు గారేమో సొదొమ గొమొర్రా ప్రాంతాల వైపు వెళ్ళిపోయి సొదొమలో సెటిల్ అవుతాడు. లోతు గారు సొదొమలో సెటిల్ అవుతాడు. ఒకానొక దినమున అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, అబ్రహాము, ఆ సొదొమ గొమొర్రా ప్రజల పాపాలు భారమైపోయాయి, మోసాను, ఇక నా వల్ల కావటం లేదు. ఒక చెట్టుకు ఒక కాయ కిందికి రాలాలి అంటే అది పండాలి, ఒక మనిషి రాలిపోవాలి అంటే అతని పాపాలు పండాలి. అందుకే అంటున్నాడు అబ్రహాముతో, వాళ్ళ పాపాలు వేటైపోయాయి అబ్రహాము, నేను మొయ్యలేకపోతున్నాను అన్నప్పుడు అబ్రహాము గారికి అర్థమైపోయింది, ఇక దేవుడు వీళ్ళని బ్రతకనివ్వడు. ఎందుకు అంటే సొదొమ గొమొర్రా ప్రాంతంలో కూడా ఎలా మారిపోయారంటే ఒక లోతు గారు మాత్రమే నీతిగా బ్రతుకుతున్నాడు, మిగిలిన వారందరూ కూడా దుష్టులుగా మారిపోయారు. అబ్రహాము గారికి అర్థమైపోయి ఆయన ఒక మాట అడుగుతున్నాడు. ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా దేవా, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా అని ఇక మరి అబ్రహాము గారు మరి వేడుకోవాలి కదా అని. ఎందుకంటే ఆ ప్రాంతాల వైపు ఎవరు వెళ్ళారు? తన సహోదరి కుమారుడైన లోతు గారు వెళ్ళారు. ఇప్పుడు అబ్రహాము గారు దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా, ఆ పట్టణంలో ఒక 50 మంది ఉంటే కాపాడతావా అంటే, సరేలే అబ్రహాము, నీ మాట ఎందుకు కాదనాలని, కాపాడతాను అన్నాడు. మళ్ళీ అబ్రహాము గారు అన్న, అయ్యా, ఒక 5 తగ్గితే కాపాడతావా? సరే కాపాడతానని అలాగండి 40 అన్నాడు, 30 అన్నాడు, 20 అన్నాడు. చివరిగా ఇదిగో 10 మంది ఉంటే కాపాడతావు. అబ్రహాం ఇంకొక మాట నువ్వు మాట్లాడకూడదు, సరే 10 మంది ఉంటే నేను కాపాడుతాను అన్నాడు. కానీ
ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలలో 10 మంది నీతిమంతులు లేక దేవుడండి అగ్ని గంధకములు కురిపించాడు. అయితే సొదొమ ప్రాంతంలో ఒక్కడే ఉన్నాడు నీతిమంతుడు, ఆయనే నీతిమంతుడైన లోతు. నీతిమంతుడైన లోతు అంటే పాత నిబంధనలో దేవుడు దుష్టులను పెరగనివ్వాలి అనుకోవటం లేదు. ఏం చేస్తున్నాడు అంటే పెరిగి వెయ్యాలి అనుకుంటున్నాడు. దుష్టులను సహించటం లేదు, అందరినీ పెరిగి వెయ్యాలి. ఎలా పెరిగి వెయ్యాలి అంటే జలప్రలయం రప్పించాడు. ఎలా పెరిగి వెయ్యాలి అంటే అగ్ని గంధకములు దేవుడు కురిపించాడు. అంటే పాత నిబంధనలో దుష్టులను దేవుడు వెంటనే పెరికి వేస్తున్నాడు. అందుకే కొన్ని మాటలు మనము చూడగలిగితే సామెతల గ్రంథము 2వ అధ్యాయము, జాగ్రత్తగా దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తున్నాను. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. 22వ వచనము, భక్తిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. భక్తిహీనులు అన్న, విశ్వాసఘాతకులు అన్న, దుష్టులు అన్న ఒక్కటే. విశ్వాసఘాతకులు అంటే నమ్మిన వాడే మోసం చేయటం. ఎవరినైతే మనం విశ్వసిస్తామో వాళ్ళే మనల్ని మోసం చేయటము. విశ్వాసఘాతకులను దానిలో నుండి పెరికివేయబడుదురు. ఇతరులకు కీడు చెయ్యాలి అనుకునేవారు, దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ చెడు తలంపులు, చెడు ఆలోచనలతో బ్రతికే ఈ విశ్వాసఘాతకులు, ఈ భక్తిహీనులను దేవుడటండి దేశములో ఉండకుండా పెరికి వేస్తాను అంటున్నాడు. ఇంకా చూడగలిగితే అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయము, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 25వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును. పెరికివేయును. ఎప్పుడు కూడా మనిషికి రాకూడనిది ఏంటంటే గర్వము మంచిది కాదండి. దేవునికి నచ్చదు గర్వము. ఒకనాడు ఆ పరలోకములో ఈ అభిషేకించబడిన కెరూబు గర్వించి దేవుని మీద తిరుగుబాటు చేసింది. అందుకేనండి గర్వము మంచిది కాదు. దేన్ని చూసుకొని మనం గర్వించకూడదు. మనకు అధికారం ఉండొచ్చు, మనకు ధనం ఉండొచ్చు, మనకు ఆస్తిపాస్తులు ఉండొచ్చు, భూములు, స్థలాలు ఇవన్నీ ఉండొచ్చు, కానీ దేనిని చూసుకొని మనము గర్వించకూడదు. ఏమవుద్దండి అంటే అంటున్నాడు, గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికి వేస్తాడు. గర్వము అన్న ఆ లక్షణము దేవునికి నచ్చదండి. అందుకే అంటాడు ఆయన సమూయేలు గ్రంథంలో, గర్వపు మాటలు మీ నోటి నుండి రానివ్వకండి. ఏం చూసుకొని మనం గర్వపడుతున్నామో అదంతా దేవుడిచ్చింది. ఈరోజు ఈ మంచి స్థితిలో ఉన్నాం, ఈరోజు ఈ మంచి పొజిషన్లో ఉన్నాం. ఎలా ఉన్నారు మీరు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ పొజిషన్ మీకు అంటే ఇది దేవుని ఆశీర్వాదము అనుకొనవలెను అంటాడు ప్రసంగి గారు. ఆయన ఆశీర్వాదం లేకపోతే ఈరోజు మీరు నేను ఈ స్థితిలో ఎందుకుంటామో అందుకంటున్నాడు, గర్వము అన్న లక్షణము దేవుడు అసహించుకుంటాడు. వాళ్ళ ఇల్లును నేను పెరికేస్తాను అంటున్నాడు. తర్వాత కీర్తనల గ్రంథంలో కూడా 9వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 5వ వచనం, 9:5 చదవము. నీవు అన్యజనులను గర్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు, వారి పేరు ఎన్నటికి నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. దేవుడు అంటున్నాడు, అసలు దుష్టుడు అన్నవాడి పేరు భూమి మీద ఉండకూడదు, నామరూపాలు లేకుండా చేస్తాను అంటున్నాడు.
దుష్టుడు అన్న పేరు, అసలు దుష్టుడి పేరు అసలు వాడి పేరున పడకూడదు, వాడి పేరు కనబడకూడదు, నామరూపాలు లేకుండా చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు దుష్టులను సహించాలి అనుకోవటం లేదు, మొత్తం ఒక్క దుష్టుడు కూడా ఉండకూడదు అనుకుంటున్నాడు. అందుకే సొదొమ కావచ్చు, అందుకే నోవహు గారి కాలంలో కావచ్చు, ఇదిగోనండి నీతిగా బ్రతికే వారిని బ్రతికించాడు, ఇదిగోనండి దుష్టులను పెరికి వేశాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము, సామెతల గ్రంథం 10వ అధ్యాయము దయచేసి 31వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. 10:31 చదవమ్మా. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడును. మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడును. మూర్ఖపు మాటలు, చాలామంది ఎక్కువ మాట్లాడుతున్నారు అనుకోండి, నాలుక కట్ చేస్తానంటారు, నాలుక కోసేస్తానంటారు. అలాగే దేవుడు కూడా అంటున్నాడు, మూర్ఖపు మాటలు మాట్లాడితే నాలుకను పెరికి వేస్తాను అని దేవుడు అంటున్నాడు. ఇవన్నీ మనం ఆలోచించిన తర్వాత పాత నిబంధనలో దేవుడు దుష్టులను పెరగనివ్వాలి అనుకోవటం లేదు, పెరికి వెయ్యాలి, వారిని పెరికి వెయ్యాలి. యాక్షన్ వెంటనే వచ్చేదండి పాత నిబంధనలో. ఇది పాత నిబంధన అయితే, మరి క్రొత్త నిబంధనలోనికి మనం రాగలిగితే, పాత నిబంధనలేమో దేవుడు ఆయన మనసు మనం చూడగలిగితే చాలా సీరియస్గా ఉన్నాడండి దుష్టుల విషయంలో, అసలు ఒక్క దుష్టుడు కూడా ఉండకూడదు అనుకున్నాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుని మైండ్, ఆయన మనసు ఎలా ఉందో ఇక మనము చూడగలిగితే, క్రొత్త నిబంధనలో ఆయన మనసు ఎలా ఉందో మనం చూడగలిగితే, మత్తయి సువార్త ఇంతకుముందు మనం చదువుకున్న 13వ అధ్యాయము మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనము నుండి మనం అందరం కూడా దయచేసి చదువుకుందాము. యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం అంటే ఏంటమ్మా? అమ్మ చెప్పండి దయచేసి, పరలోక రాజ్యం అంటే ఏంటండి? ఇటు సైడ్ చెప్పాలి ఎవరైనా. అమ్మా, పరలోక రాజ్యము అన్న, దేవుని రాజ్యము అన్న, క్రీస్తు రాజ్యము అన్న, ఈ ఏంటిది? ఇది అంటే ఏంటండి సార్? ఏంటిది పరలోక రాజ్యము అంటే? ఒక ఆయన అన్నాడు, పరలోక రాజ్యం అంటే పరలోకం అన్నాడు. పరలోక రాజ్యం అంటే పరలోకం వేరు, పరలోక రాజ్యము వేరు. పరలోకం వేరు, పరలోక రాజ్యము వేరు. అందుకే యేసుక్రీస్తు వారు పరలోక ప్రార్థన నేర్పిస్తూ, నీ రాజ్యము వచ్చునుగాక. పరలోకములో ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి రాజ్యము ఈ భూమి మీదకి వచ్చునుగాక అన్నాడు. అంటే ఆ రాజ్యమే, ఆ దేవుని యొక్క రాజ్యము, క్రీస్తు రాజ్యము, పరలోక రాజ్యమే సంఘము. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సంఘం అంటే పరలోక రాజ్యము. పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. లేదంటే ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ అయితే ఒక మాట దయచేసి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుకొని మనం ముందుకు వెళదాం త్వరగా. 7వ అధ్యాయం 21వ వచనము. ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. అంటే పరలోకం వేరు, పరలోక రాజ్యము వేరు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒక ప్యారబుల్ చెబుతున్నాడు. ఎందుకంటేనండి, ఆ కనబడని ఆ పరలోకము మనకు తెలియాలి అంటే ఆయన ఏం చేయాలి అంటే, ఈ భూమి మీద ఉన్న కొన్ని వస్తువులను తీసుకున్నాడు, కొన్ని స్థలాలను తీసుకున్నాడు, పొలాలను తీసుకున్నాడు. ఆయన ఉపమానములు చెప్పాడు. ఉపమానము లేకుండా ఆయన ఏమీ బోధించలేదు. అలా చెబుతూ ఇప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనంలో ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏలయనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన
ఒక మనుషుణ్ణి పోలి ఉన్నది. పరలోక రాజ్యము అంటే సంఘము. ఈ పరలోక రాజ్యంలో ఒక అతను ఏం చేశాడంటే మంచి విత్తనాలు విత్తాడట. ఎవరైనా కూడా వాళ్ళ పొలంలో ఏ విత్తనాలు విత్తుతారండి? ఏం విత్తారమ్మా? మంచి విత్తనాలే విత్తుతారు. ఇలా మంచి విత్తనాలు విత్తినప్పుడు 25వ వచనము, మనుషుడు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడేను. ఇప్పుడు ఏం విత్తాడండి? విత్తిందేమో మంచి విత్తనాలు, మంచి గోధుమలు విత్తాడు. కానీ పెరిగేసరికి, మొలకలు వచ్చేసరికి ఏం కనపడుతున్నాయి? గురుగులు కనపడుతున్నాయి. ఒక రైతు పొలానికి ఆ విత్తనాలు జల్లిన తర్వాత కొన్ని రోజులకు చూడండి కలుపు మొక్కలు వస్తాయా రావా? వస్తాయండి. మొన్న మరి మన సార్ వాళ్ళందరూ కూడా ఇదంతా క్లీన్ చేయించారు. ఆ డోజర్ పెట్టి దాన్ని పెట్టి క్లీన్ చేయించారమ్మా. మళ్ళీ సారోళ్ళు వెళ్ళి ఏమైనా గింజలు వేసారా? ఏమైనా నాటారా? ఇది చూడండి, ఈ పనికి వచ్చేది ఇదంతా పనికిరాందేమో విస్తారంగా పెరుగుతుందండి. పనికొచ్చేది మాత్రము ఈ మంచి విత్తనాలు విత్తితే ఈ కలుపు మొక్కలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తర్వాత అండి ఆ కలుపు మొక్కలు తీసేస్తాడు. కొంతకాలాన్ని మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ పెరుగుతాయండి. ఇక్కడ కూడానండి మంచి విత్తనాలు విత్తితే ఇదిగో గురుగులు కనపడుతున్నాయి. ఎందుకంటే మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయేను. రైట్. తర్వాత 27వ వచనము, అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు చెప్పగా అప్పుడు ఈ దాసులు వెళ్ళిపోయి అడిగారు, అయ్యా, నువ్వు నీ పొలంలో మంచి విత్తనాలు విత్తినప్పుడు ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? మరి ఈ గురుగులను పెరికి వేయుట నీకిష్టమా? మరి గురుగులను, ఈ కలుపు మొక్కలను తీసేయమంటావా అన్నప్పుడు అండి, నీకు ఇష్టమేనా అని అడిగినప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు, యజమాని, అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. వద్దు అంటున్నాడు. వద్దు వెయిట్ చేయండి అంటున్నాడు. అంటే పాత నిబంధనలనేమో వెంటనే యాక్షన్ తీసుకున్న దేవుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన అంటున్నాడు, వెయిట్ చేయండి. ఇక్కడ గోధుమలు అంటే నీతిమంతులు, గురుగులు అంటే దుష్టుని సంబంధులు. ఏమంటున్నాడు? ఒకవేళ ఈ గురుగులను పెకిలించే ఈ క్రమంలో మీరు గోధుమల మొక్కలను కూడా మీరు పెళ్ళగింతురు. అప్పుడప్పుడు ఇక్కడ తెల్ల వెంట్రుకలు మనకు కనబడతాయి కదండి. తెల్ల వెంట్రుక వెంటనే పీకుతామా? 2-3 నల్ల వెంట్రుకలు కూడా పీకేస్తామమ్మా. ఏం చేస్తాము? అసలుది రాదు, దాని పక్కనే 2-3 పోతాయి, తెంపేస్తాం. 2-3 వెంట్రుకలు తెంపేస్తాం మనం. అలాగే దేవుడు కూడా ఇప్పుడే వద్దు వెయిట్ చేయండి అంటున్నాడు. ఆ తర్వాత అండి ఏం జరిగిందో మనం చూడగలిగితే, ఎప్పటి వరకు వెయిట్ చేయాలంటే కోతకాలము వరకు రెండింటిని కలిపి ఎదగనివ్వుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదును అనేను. ఇదంతా కూడా అంటే మంచి గింజలు, గురుగులు, మంచి విత్తనాలు, చెడు విత్తనాలు, అంటే మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు ఎక్కడుంటారని చెబుతున్నాడు దేవుడు. సంఘములో ఉంటారు. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, గోధుమలు ఉంటాయి, గురుగులు కూడా ఉంటాయి. అయితే ఆయన అంటున్నాడు, కోతకాలము వరకు వెయిట్ చేయండి. కోతకాలము అంటే హార్వెస్ట్ వరకు వెయిట్ చేయండి. కోతకాలము అంటే ఇదంతా దీని భావం చెబుతూ కిందికి వచ్చేసరికి దాని భావం చెబుతున్నాడు. మనమందరం కూడా 36వ వచనం నుంచి మనము చదువుకుందాం. ఇంట్లోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి,
పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పుమనిరి. అంటే ఎవరికి అర్థం కాలేదండి? చాలామంది వస్తారు యేసుక్రీస్తు వారి దగ్గర, కిక్కిరిసిపోయే జనం వస్తారు. వాళ్ళు అడగలేదండి, కానీ ఎవరు అడుగుతున్నారు? శిష్యులు అడుగుతున్నారు. అయ్యా ఇది ఏంటి, దాని మీనింగ్ ఏంటి, దాని భావం ఏంటి, దాని ఎసెన్స్ ఏంటి అన్నప్పుడు ఆయన భావం చెబుతూ అంటున్నాడు. అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనములు విత్తువాడు యేసుక్రీస్తు వారు, మనుష్య కుమారుడు, పొలము, లోకము, మంచి విత్తనములు, రాజ్య సంబంధులు అన్న దగ్గర ఫుట్నోట్లో ఏముందండి? కుమారులు అంటే దేవుని పిల్లలు, రైట్. తర్వాత గురుగులు దుష్టుని సంబంధులు. పాత నిబంధనలనేమో దేవుడేమో ఇదిగోనండి ఆ దుష్టులను వెంటనే ఆయన పెకిలించాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడండి? వెయిట్ చేయండి. ఎప్పటి వరకు వెయిట్ చేయమంటావు? అయితే ఎప్పటి వరకు అంటే తర్వాత చదవండి సార్. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. అంటే కోతకాలం అంటే ఏంటంటేనండి యుగ సమాప్తి, లేదంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వరకు, లేదంటే మన పోకడ వరకు గురుగులను ఎదగనివ్వండి, దుష్టుని సంబంధులను ఎదగనివ్వండి అంటున్నాడు. అంటే పాత నిబంధనలో ఆయన మనసు ఒకలా ఉంది, క్రొత్త నిబంధనలో దేవుని మనసు మరొకలాగుంది. ఆ గోధుమలే దేవుని పిల్లలు, గురుగులే దుష్టుని సంబంధులు. మరి ఎందుకండి పాత నిబంధనలో వెంటనే యాక్షన్ తీసుకున్న దేవుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎందుకు వెయిట్ చేయమంటున్నాడు? ఆగండి అని ఎందుకంటున్నాడు అంటే ఒక గురుగు గోధుమ గింజగా మారుతుంది, ఒక గోధుమ గింజ గురుగుగా మారుతుంది. మళ్ళీ చెబుతున్నాను, ఒక గురుగు గోధుమ గింజగా మారుతుంది, ఒక గోధుమ గింజ గురుగుగా మారిపోతుంది. గనకనే ఆయన అంటున్నాడు వెయిట్ చెయ్యండి అంటున్నాడు. ఇప్పుడు లోకంలో ఏ పంట అయినా తీసుకోండి, గోధుమ గింజ కలుపు మొక్కగా మారదు, కలుపు మొక్క గోధుమ గింజగా మారదు ఈ లోకంలో ఏ పొలంలోనైనా. కానీ దేవుని పొలంలో గురుగు గోధుమ గింజగా మారుతుంది, గోధుమ గింజ గురుగుగా మారుతుంది. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ ఏంటి అంటే సౌలు గారు. ఆయన పౌలుగా మారినప్పుడు ఎలా ఉన్నాడండి? ఆయన సౌలు పౌలుగా మారినప్పుడు ఎవరైనా ఒక గురుగు దుష్టుని సంబంధిగా ఉన్నాడు. ఇదిగోనండి సంఘమును ఎంతో హింసించాడు పౌలు గారు. ఆ సౌలుగా ఉన్నప్పుడు, మారినప్పుడు, గురుగుగా ఉన్నప్పుడు సంఘమును ఎంతో హింసించాడు. అందుకే ఆయన అన్నాడు, నేను హింసకుడను, హానికరుడను, నేను దూషకుడను. అంటే ఎప్పుడు గురుగుగా ఉన్నప్పుడు ఈ గురుగు ఏమైపోయాడు అంటే గోధుమ గింజగా మారిపోయాడు. మారిపోయాడా? గురుగు ఏమైపోయాడు? గురుగుగా ఉన్న సౌలు గారు ఆయన ఏమైపోయాడు? గోధుమ గింజగా మారిపోయాడు. ఆయన 14 పత్రికలు రాశాడు. ఇది లోకములో జరగదు. ఒక గోధుమ గింజ గురుగుగా లోకములో అది మారదేమో, కానీ దేవుని పొలములో గురుగు ఏమవుతుందంటే గోధుమ గింజగా మారుతుంది. మరి గోధుమ గింజ గురుగుగా మారుతుందంటే గోధుమ గింజ గురుగుగా మారుతుంది. ఇస్కరియోతు యూదా తెలుసు కదండి, ఆయన ఎవరైనా గోధుమ గింజ. ఆయన ఈ గోధుమ గింజ ఏమయ్యాడంటే దుష్టుని సంబంధిగా మారిపోయాడు. అపవాది దూరేశాడు,
సాతాను దూరేశాడు. ఎలా మారిపోయాడంటే దుష్టుని సంబంధిగా మారిపోయాడు. అంటే గోధుమ గింజ గురుగుగా మారింది. గురుగుగా ఉన్న సౌలు గారు గోధుమ గింజగా మారాడు. అందుకే దేవుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన మనసు మార్చుకున్నాడు. దుష్టుల ఎడల ఆయన ఏమంటున్నాడు? వెయిట్ చేయండి. ఒకవేళ మారుతారేమో, గురుగు గోధుమ గింజగా మారుతుందేమో, గోధుమ గింజ నెమ్మదిగా గురుగుగా మారుతున్నారు. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే సంఘములో జరుగుతుంది. అందుకే ఆయన ఈ ఉపమానం చెబుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మరి ఎందుకు ఆయన దీర్ఘశాంతముతో ఉన్నాడు? ఒక్కసారి మీరు మొదటి 2వ పేతురు పత్రిక, దయచేసి పేతురు గారు రాసిన 2వ పత్రిక దయచేసి 3వ అధ్యాయము 8, 9 వచనాలు మనమందరము కూడా చదువుకుందాం. 8, 9 వచనాలు మనమందరం కూడా చదువుదామా? 1000 సంవత్సరముల వలెను 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానము గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆయన ఎందుకు దుష్టులను వెంటనే ఆయన ఎందుకు పెరికి వేయటం లేదంటే, ఇదిగో అంతటా అందరూ మారు మనసు పొందవలనని దీర్ఘశాంతముతో ఉన్నాడు. ఆయన పాత నిబంధనలో కఠినముగా ఉన్న దేవుడే, పాత నిబంధనలో వెంటనే యాక్షన్ చూపించిన దేవుడే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి వెయిట్ చేయండి అంటున్నాడు దేవదూతలతో. ఆగండి, వెయిట్ చేయండి. ఒకవేళ మారతారేమో, గురుగులు మారతారేమో, ఈ మాటలు విని మారతారేమో. అందుకేనండి దేవుడు క్రొత్త నిబంధనలో దీర్ఘశాంతముతో ఉన్నాడు. సంఘములోనే మంచి విత్తనాలు ఉన్నాయి. సంఘములోనే సాతాను సంబంధులు అంటే దుష్టుని విత్తనాలు కూడా సంఘములోనే ఉన్నాయి. మనం ఏ విత్తనములా ఉన్నామో, ఏ గింజలా ఉన్నామో, అసలు మనం ఎలా ఉన్నామో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఇటు సంఘములో వాని సంబంధులు, వాని పిల్లలు ఉన్నారు. అలాగేనండి ఇంకా ఏం చేశాడంటే వాడు ఏం చేస్తున్నాడో మీరు చూడగలిగితే, దయచేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి 15 వరకు మనం చదువుకుందాము. 13 నుంచి 15, 13వ వచనం నుండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తులుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రువగు పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొని ఉన్నాడు. ఇప్పుడు సాతాను ఏజెంట్లు కూడా ఉన్నారండి. ఏ దూత వేషం వేసుకుంటారట? వెలుగు అంటే దేవుడు, దూత అంటే సేవకుడు. అంటే సాతాను కూడా దేవుని సేవకుని వేషము వేసుకొని ఉన్నాడు. అందుకే ఇటు బోధకులలో కావచ్చు, ఇటు విశ్వాసులలో కావచ్చు, వాని ఏజెంట్లు ఉన్నారు, వాని పిల్లలు ఉన్నారు. అందుకే అంటున్నాడు, మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా మనము బాధ పెట్టొద్దు. ఒకవేళ ఎవరైనా ఏదైనా తప్పు చెబితే మనము చెప్పి విడిచిపెట్టేయాలి. విన్నారా? వాళ్ళు గోధుమ గింజ వలె మారతారు. వినలేదా? దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. అందుకే ఆయన అంటున్నాడు, అంతటా అందరూ మారు మనసు పొందాలని
దేవుడట దీర్ఘశాంతముతో ఉంటున్నాడు, దీర్ఘశాంతముతో ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భం జరిగిందండి. ఇప్పుడు ఈ 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యులు ఉండగా ఒక అతను ఏం చేస్తున్నాడో ఒక మాట చివరిగా మనం చూడగలిగితే, మార్క్సు వార్త దయచేసి 9వ అధ్యాయము, మార్క్సు వార్త 9వ అధ్యాయము 38 నుంచి మనం చదవగలిగితే, 38 నుంచి చదవమ్మా. అంతటా యెహోవా, అంతటా చదవమ్మా. బోధకుడా, అంతటా యోహాను బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వారిని ఆటంకపరిచితిమని చెప్పాను. మరి యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను ఇద్దరిద్దరిగా పంపిస్తూ వారికి అధికారం ఇచ్చాడు. దయ్యాలు వెలగొడుతున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఈ 12 మంది శిష్యులలో లేని ఒకడు ఏం చేస్తున్నాడు అంటే, యేసు నామములో అద్భుతాలు చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడండి? నీ నామమున అతను నీ పేరిట దయ్యములు వెళ్ళగొట్టుట చూచితిమి, అతన్ని మేము ఏం చేశాము? ఆటంకపరచితిమి. అంటే వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే, వీడు మన గ్రూపోడు కాదు కదా, మన గ్రూపు వేరు కదా, మన గ్రూపోడు కాదు, మన గ్రూపులో లేనివాడు అద్భుతాలు చేస్తున్నాడు అని వీళ్ళు ఏం చేశారంటే, నువ్వు ఎలా అద్భుతాలు చేస్తావని ఆటంకపరిచితిమి అని ఎవరికి చెబుతున్నారు? ప్రభువుకు చెబుతున్నారు. అప్పుడు అందుకు యేసు, వానిని ఆటంకపరచకండి, నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడును లేడు, మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడే. మనకు విరోధి కానివాడు, ఇదిగో మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడే. మీరు క్రీస్తు వారని నా పేరిట చాలమ్మా ఇక్కడ అంటున్నాడు, ఇదిగో మన పక్షమున, మనకు విరోధి కాని ప్రతి వాడు మన పక్షమున ఉన్నవాడే, కాబట్టి వారిని మీరు ఆటంకపరచకండి. కాబట్టి పాత నిబంధనలో దేవుని మనసు ఒకలా ఉంది, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన మనసు మార్చుకొని కఠినుడుగా ఉన్న దేవుడే, ఆయనే దీర్ఘశాంతముతో ఉంటున్నాడు. మరి ఆయనే దుష్టుల పట్ల అంత దీర్ఘశాంతముతో ఉంటే మనకి ఎంత దీర్ఘశాంతం ఉండాలండి? ఎంత దీర్ఘశాంతం ఉండాలి మీరు ఆలోచించండి. ఇప్పుడు మీకు కోపం వచ్చిందండి, వెంటనే ఒకటి వేస్తారు, తిడతారు, ఏదైనా చేస్తారు, అవునా కదా? అవునమ్మా. మరి దేవుడు కోపం వస్తే ఎన్ని సంవత్సరాలు ఆయన ఓర్పుతో ఉన్నాడు అంటే, సుమారుగా 100 సంవత్సరాలు దీర్ఘశాంతముతో ఉన్నాడు. ఎక్కడది? నోవాహు గారి కాలంలో ఆయన ఒక పడవ చేసి ఇవ్వాలంటే ఒక రోజు పట్టిద్దేమో, లేదంటే ఒక గంటలో చేసి ఇస్తాడు దేవుడు పడవ చేసి ఇవ్వాలి. కానీ నోవాహుతో పడవ చేయించాలంటే ఈయన ఇవన్నీ తయారు చేయాలంటే సుమారు కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలా సుమారుగా 100 సంవత్సరాలు పట్టింది. అంటే ఈ 100 సంవత్సరాలు దేవుడు తన కోపాన్ని అణుచుకున్నాడు. ఎందుకంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి. కాబట్టి దేవుని సంఘములో ఒక గోధుమ గింజలాగా ఉన్నావా, గట్టిగా ఉన్నావా, లేదంటే ఒక గురుగులాగా ఉన్నావా, దేవుని సంబంధిగా ఉన్నావా, దుష్టుని సంబంధిగా ఉన్నావా, ఎలా ఉన్నావో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ప్రకటన గ్రంథంలో కూడా 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం దయచేసి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చెయ్యనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. దేవుడు అంటున్నాడు, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చెయ్యనిమ్ము అని ఎందుకంటున్నాడు అంటే, ఇక నువ్వు ఎన్ని చెప్పినా మారడు.
ఎందుకంటే వాళ్ళ బుద్ధి మారదు కాబట్టి నువ్వు ఎన్ని చెప్పినా వ్యర్థమే కనుక ఆయన అంటున్నాడు, అన్యాయము చేయువాడు ఇంకనో అన్యాయము చేసేవాడిగానే ఉండవు నిమ్ము, అపవిత్రుడు ఇంకనో అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడు కావాలి. ఈ కడవరి దినములో నీ నీతి నిన్ను కాపాడేదై ఉండాలి. ఒక నీతి లోతును కాపాడింది, నీ నీతి నిన్ను కాపాడేదై ఉండాలి. తర్వాత చదవమ్మా, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. ఎవరి క్రియలను బట్టి వారికి దేవుడు ఇదిగోనండి జీతము సిద్ధపరిచాను, నా దగ్గర ఉన్నది అంటున్నాడు. అందుకే పెద్దలు చెప్తారు కదండి, పెరుగుట విరుగుటకే. మనం వాని తీసేద్దాం, మనం వీని తీసేద్దాం, అది చేద్దాం, ఇది అసలు నువ్వు ఉంటావా అది చూసుకోవాలి మనం ముందు. వాళ్ళని కనపడకుండా చేద్దాం, వీళ్ళని కనపడకుండా చేద్దాం, అసలు మనం కనపడకుండా అవుతాం. ఎందుకంటే నువ్వు చేసుకున్నదే నీ నెత్తి మీదకి వస్తుంది, అసలు నువ్వు కనపడటం లేదు. అర్థమైందండి? మనము ఎలా ఉండాలి అంటే, మన దేవుడికే ఓర్పు సహనం ఉన్నప్పుడు మనమెంత ఓర్పుతో ఉండాలి. అందుకే ఈ దేవుని మందిరంలో, దేవుని సంఘంలో నీ సహవాసం జ్ఞాపకం చేసుకోండి. భక్తిపరుడితో సహవాసం చేస్తే భక్తిపరుడు అవుతావు, జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానవంతుడు అవుతావు, నీతిమంతులతో సహవాసం చేస్తే నీతిమంతుడు అవుతావు. ఒక సేవకులతో సహవాసం చేస్తే ఏలియాతో సహవాసం చేసిన ఎలీషా సేవకుడు అయ్యాడు. ఒక అబ్రహాము నీతిమంతునితో సహవాసం చేసిన లోతు నీతిమంతుడయ్యాడు. ఇదిగోనండి, ఎవరితో సహవాసము చేస్తే నువ్వు అలా మారిపోతావు. గోధుమ గింజగానే వచ్చావేమో, నెమ్మదిగా నీ సహవాసము ఇదిగోనండి గురుగుల సహవాసముగా మారిపోతుంది, గురుగుగా నిన్ను మార్చేస్తుందేమో. అందుకే ఎవరితో నీ సహవాసం ఉంది. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు 13వ అధ్యాయం 20వ వచనంలో, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానవంతుడు అవుతాడు, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోతాడు. కాబట్టి సంఘములో నీ సహవాసం ఎలా ఉందో జ్ఞాపకం చేసుకోండి. నీ సహవాసము భక్తి పరులతో, ప్రార్థన పరులతో, నీతిమంతులతో, పరిశుద్ధులతో నీ సహవాసం ఉంటే నీ కుటుంబము, నీ జీవితం అలా ఉంటుంది. మూర్ఖులతో సహవాసం ఉంటే మనము కూడా చెడిపోతాము. ఒక యూద, యేసు ప్రభుతో తిరిగిన యూదనే ఇదిగోనండి గోధుమ గింజగా ఉన్న ఆయనే గురుగుగా మారిపోయాడు. ఒక గురుగుగా ఉన్న పౌలు గారు ఇదిగోనండి గోధుమ గింజగా మారిపోయాడు. కాబట్టి ఏ గింజలా ఉండాలనుకుంటున్నారో నిర్ణయం మీరే తీసుకోండి. ఆ కోత కాలంలో ఏం జరుగుతుందంటే, ఈ గురుగులన్నింటినీ కోత కోసి కట్టగట్టి ఏం చేస్తాడు, అగ్నిగుండములో దేవుడు వేస్తాడు. ఆరని అగ్నితో దేవుడు కాలుస్తాడు. కాబట్టి మనము గోధుమ గింజలాగే ఉండాలి. గురుగుగా వాడు మెల్లమెల్లగా ట్రాప్ చేస్తాడండి సాతాను. యూదానే విడిచిపెట్టలేదు, మరి మనల్ని విడిచిపెడతాడా? ఒక్కసారి మీ జీవితాన్ని పరిశీలన చేసుకొని మంచి సహవాసము, మీరు మంచి వారితో సహవాసం చేసి మీరందరూ కూడా పరిశుద్ధముగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఈ సమయంలో మరి మనమందరం కూడా